అనేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంట్లో మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి కూడా ముఖ్యంగా వైద్యం కానీ విద్య ఈ రెండు కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కాకుండా ప్రైవేట్ పరమైన విద్యని, వైద్యాన్ని కూడా ప్రజలకు దగ్గరగా చేర్చాలని చెప్పి, ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు, వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా విద్యను కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని రావాలని చెప్పేసి, ప్రైవేటు వైద్యం అనేది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా ఉంటే కేవలం ధనవంతుల పిల్లలకు మాత్రమే, ఎవరైతే డొనేషన్లు కట్టేవారికి మాత్రమే విద్య అనేది వస్తుంది. కాబట్టి పేదలు, మధ్యతరగతి వారు కూడా తీసుకొని రావాలని, మరీ ముఖ్యంగా ఆ రోజు మధ్యతరగతి వారు రష్యాకో ఫిలిప్పీన్కో పోయి చదువుకుంటూ ఉండి అవన్నీ కాకుండా పేదలకు వాళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి ఒక 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని చెప్పేసి 2550 సీట్లకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని రావడం, అప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసేసి కూడా విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి, నంద్యాల ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసేసి ఏలూరు అప్పటికే ప్రారంభించి 750 సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని వచ్చేసి 2550 మెడికల్ సీట్లకు కూడా తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే ప్రభుత్వం, నాయకత్వంలో ఉండే ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు, అంటే ఇంకా ఆ రోజు 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా 12లో 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమైనది. దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది. కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు వెంటనే దీన్ని ఏదైతే నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకొని రావాలా, పీపీపీ విధానం తీసుకున్నారో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అటువంటి ఆలోచనే చేయకూడదని చెప్పేసి, కేవలం ఆ రోజు గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలకు ఏ ఊర్లో, ఏ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తుందో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు కేవలం నీ వందిగాములకు మేలు చేకూర్చడానికి, నీ కుటుంబ సభ్యులకు మేలు చేకూర్చడానికి, నీ క్యాబినెట్లో ఉండే నారాయణ లాంటి వారు మీకు బంధువులకు, మీ స్నేహితులకు, మీ పార్టీలో ఉండే వారికి మాత్రమే మేలు చేయించుకోవడానికే ఈరోజు పీపీపీ విధానంలో కూడా తీసుకొని రావడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకోకపోతే, ఎందుకంటే ఈరోజు 2550 ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా, ఎందుకంటే 2019 వరకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండేది. అది కూడా 2185 సీట్లు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండేదాన్ని, అదనంగా 2550 సీట్లు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొని రావడం, ఈ 17 కాలేజీలు, దాంట్లో 10 కాలేజీలు ఇప్పుడు పీపీపీ విధానంలో చేయడం,
పూర్తిగా కూడా అయిపోయిన దాన్ని ఖర్చు పెట్టి దానికి తీసుకొని రావడం. మన జిల్లాలో కూడా పెనుగొండ దాంట్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. నాకు తెలిసేంతవరకు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా కూడా బిల్డింగ్ కూడా అయిపోయింది. అటువంటి కాలేజీలు దాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఒకప్పుడు వైద్యం అనేది కూడా చాలామంది ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ వైద్యం అనేది కూడా పేదలకు, మధ్యతరగతి వారికి అందనప్పుడు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశమంతా కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆరోగ్యశ్రీని తీసుకొని వస్తే ఆ రోజు 1035 ఉండే ప్రొసీజర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3300 పైబడి కూడా ఆ రోజు కూడా తీసుకొని ప్రొసీజర్స్ని కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద చేర్చి అనేకంగా కూడా, అంటే కడకు కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టు తీసుకొని ఇన్సూరెన్స్ కింద, బీమా కింద కూడా తీసుకొని రావాలని చెప్పి నిర్ణయాన్ని కూడా ఈరోజు పేద మధ్యతరగతి వారికి కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తాయి. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఏం చేస్తున్నాము, కేవలం మీ కాలేజ్, మీ హాస్పిటల్స్కి మేలు చేయడానికి ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే కూడా చాలా కూడా దారుణమైన విషయాలు ఈ రెండు కూడా నేను పూర్తిగా కూడా ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతో కలుసుకొని, కలిసి వచ్చే వాళ్ళతో కలుసుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీని బీమా కింద తీసుకొని రావడం కానీ, ఈ రెండు దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదే కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్కమ్ అనేది కూడా 3 లక్షలు ఉండే ఇన్కమ్ కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంటే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 5 లక్షల ఇన్కమ్ ఉండేంత వారి అందరికీ కూడా, లోపల ఉండేందరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది కూడా వర్తిస్తుందని చెప్పడం, తర్వాత ప్రొసీజర్స్ కూడా చాలా కూడా వేల కొద్ది కూడా మార్చడం, అన్ని తీసుకొని రావడము, 25 లక్షల వరకు కూడా ఒక కుటుంబం అనేది కూడా 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పిన దాన్ని ఈరోజు పునరాలోచించుకొని ఈ ప్రభుత్వం అనేది కూడా మళ్ళీ కూడా ప్రైవేట్ పరం బీమా ఇస్తామని, ఇలాంటి బీమా అంటే ఈ ప్రైవేట్ బీమా యొక్క వ్యవస్థలకు కూడా ఇవ్వడం అనేది కూడా చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. దీన్ని కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముహూర్తంలో కూటమి ప్రభుత్వం వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు అన్నీ కూడా రైతు వ్యతిరేక విధానాలతోనే ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. 2024 జూన్ తర్వాత రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా కూడా మారిపోయింది. వారి యొక్క జీవితాలే, రైతులు కావచ్చు, రైతు కూలీల యొక్క జీవితాలు కూడా చాలా అగమ్యగోచరంగా కూడా తయారు కూడా అయిపోయింది. గత సంవత్సరం కూడా ఎక్కడ కానీ రైతుని గురించి కానీ ఆలోచన చేయలేదు. గత సంవత్సరంలో కూడా పోయి ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున దెబ్బతిన్న వారిని ఆదుకున్న మాత్రం దాఖలాలు కూడా లేవు గత ఖరీఫ్లో కూడా. ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏదో జూన్లోనే, అంటే అర్లీగా రెయిన్స్ వస్తే ఏదో రకంగా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే, జూన్ 10 తర్వాత ఆగస్టు 10-15 తేదీ వరకు కూడా ఎక్కడ కానీ వర్షాలు రాని పరిస్థితి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకునేదే కాకుండా ప్రతి చర్య కూడా రైతు వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం అనేది కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారైంది. అందుకోసమే చాలా మార్లు కూడా చాలా అడ్వాన్స్గా కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే, అంటే జూన్లో కావచ్చు, జూన్ చివరిలో కానీ, జూలైలో కానీ, ఆగస్టు మొదటి వారంలో కూడా ఈ ప్రభుత్వాన్ని, రైతుల యొక్క పరిస్థితి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ పరిస్థితులను కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కానీ అవన్నీ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక సమస్యగా కూడా తయారైంది కూడా ఈరోజు రైతుల యొక్క పరిస్థితి కూడా. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు పరిస్థితి అనేది కూడా విత్తనాలు ఇవ్వలేకపోయినారు సరైన టైంలోనే. ఎక్కడ కానీ కనీసం ఇదన్నా కూడా యూరియా అన్న ఇస్తారంటే, ఎరువులన్నా సప్లై చేస్తారంటే వర్షం వచ్చినప్పుడు ఎరువులు కూడా ఇవ్వలేని కూడా పరిస్థితి కూడా. మేము గతంలోనే చెప్పాము కూడా, ఈరోజు యూరియా అనేది కూడా రాష్ట్రంలోనే
మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలో అసలు సాగే కాలేదు. అర్థానికి అర్థం 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి అనంతపురం జిల్లాలో ఉంటే కేవలం 4,30,000 మాత్రమే ఇంతటి వరకు కూడా సాగేయండి. కానీ యూరియా మాత్రం 30,000 మెట్రిక్ టన్నుల యూరియా కేవలం అనంతపురం జిల్లాకే, ఎవరికి ఎప్పుడూ రానంత జిల్లాకే కేటాయించామని చెప్పారు. కానీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి కూడా ఈరోజు అన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఎంత డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే యూరియా అనేది కూడా మాయమవుతూ ఉంది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే అంటే ఆ రోజు ప్రజాప్రతినిధుల అండతో, అధికారుల అండతో ఈ డిస్ట్రిబ్యూటర్లే ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా మళ్లించినారు. చర్యలు తీసుకోండి అంటే ఎక్కడ కానీ చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. విత్తనాలన్నా ఇమ్మంటారు. ఇప్పుడు ఆలస్యంగా వర్షాలు పడినాయి, 2 నెలల తర్వాత కొత్తగా విత్తనాలన్నా ఇమ్మంటారంటే విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా. పోయిన సంవత్సరానికి కూడా ఖరీఫ్ది, రబీది కూడా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొత్తము అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ అంటే దాని గురించి కూడా ఎవరు కానీ మాట్లాడలేని పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయారు. మేమే కాదు, రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు పత్రికలు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విజిట్కి వచ్చినా కూడా, మన రీసెంట్గా గత నెల అనుకున్నాను జూలైలో కూడా ఉరవకొండ కూడా రోజు వచ్చినప్పుడు కూడా చాలా పత్రికలు కానీ అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకొని పోయారు కూడా. ఎరువులు కూడా గిట్టుబాటు ధర దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా. కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మామిడికి ఇవ్వలేదు, మిరపకి ఇవ్వలేదు. అప్పుడు ఏ పంటకు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి కూడా ఇవన్నీ కూడా చెప్పేదే కాకుండా ఒక హెచ్చరిక చేసి వెంటనే కూడా ఆదుకోకపోతే, యూరియా దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, గిట్టుబాటు ధర దగ్గర నుంచి అన్నీ కూడా ఆదుకోవాలని చెప్పేసి 9వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో, ఆ డివిజన్కు సంబంధించిన నియోజకవర్గాల నుంచి రైతుల దగ్గర నుంచి కూడా సమీకరించి పెద్ద ఎత్తున ప్రదర్శనతో పోయి ఆర్డీఓ గారికి ఒక మెమరాండం కూడా ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అందుకోసమే రైతు సోదరులందరికీ కూడా, సోదర సోదరీమణులందరికీ కూడా నేను కోరుతాను, ఆ రోజు మీ రెవెన్యూ డివిజన్లో పరిధిలో జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, హెచ్చరిక చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి రైతు సోదరులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మేమంతా కూడా ఇవన్నీ కూడా మేము చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే వారిని ఆదుకోవాల్సింది పోయి, ఈరోజు యూరియా దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తీసుకొని పోతే, కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూడా ఒక క్యాబినెట్ మీటింగ్లోనే ఒక రైతులని కానీ, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టేవారు కానీ, లేకపోతే పత్రికల్లో అవన్నీ యూరియా ఇవన్నీ కూడా కొరత ఎలా అయింది, బ్లాక్ మార్కెట్కి ఎలా పోయింది, ఇవన్నీ చెప్తూ ఉంటే, సోషల్ మీడియాలో పెడతా ఉంటే వారిని దబాయించడం, వారి తర్వాత ఇవే కాకుండా బెదిరించడం, కేసులు పెడతామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి తగదు అని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను. నేను ఈ పొద్దు ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను, ఎలా పోయింది ఈ పొద్దు 2 మాసాలు అయింది కదా, జూన్ నుంచి మామూలుగా జూన్ 10వ తేదీ నుంచి ఆగస్టు 10-15 తేదీ వరకు ఎక్కడ కానీ వర్షాలే లేవు. రాష్ట్రంలో కూడా తక్కువ వర్షాలు కూడా పడినాయి, ఎక్కడైనా పడలేదు. విత్తనమే వేయలేదు, వరి నాట్లు వేయలేదు ఎక్కడైనా. అటువంటిదప్పుడు మీరు యూరియా సప్లై చేసిందంతా కూడా ఎక్కడికి పోయింది? నువ్వు ఈరోజు సోషల్ యాక్టివిటీస్నో, లేకుంటే పత్రికల్లో వచ్చిన దానివల్ల, లేకపోతే రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు వాళ్ళంతా కూడా మేము మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకుంటామని, కానీ మీకు దీనికి కారణమైన మీ వాళ్ళని అడగండి, మీ మంత్రిని అడగండి, మీ వ్యవసాయ శాఖ మంత్రులను అడగండి, మీ అగ్రికల్చర్ కమిషన్ అడగండి, జిల్లాలో ఉండే జాయింట్ కమిషన్ అడగండి, ఈ రాష్ట్రంలో ఉండే డిస్ట్రిబ్యూటర్లు, ఎరువుల డిస్ట్రిబ్యూటర్లను అడగండి. వారు చెప్తారు ఎక్కడ పోయిందని చెప్పేసి. వారిపైన కేసులు పెట్టండి. వారి యొక్క ఆధ్వర్యంలోనే ప్రజాప్రతినిధుల అండతోనే, ప్రజాప్రతినిధుల అండ ఉంది కాబట్టే ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్లాక్ మార్కెట్కు తరలించారు. ఈరోజు మేమంతా కూడా ఈ దృష్టికి తీసుకొని చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి మీరు పోతున్నారు. ఎరువులు అమ్ముకునే వారి దగ్గరికి పోయి విజిలెన్స్ అనేది కూడా మీరు దాడులు చేస్తున్నారు. వారు కాదు, వారికి ఎరువులు చేరడానికి ఆ అంగళ్ళకు కూడా,
ఆ షాపులకు కొన్ని ఎరువులు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లకు కొద్దో గొప్ప ఎంఆర్పీల కంటే ఎక్కువ సమర్పించిన తర్వాతనే అటువంటి షాపులకి అటువంటి ఎరువుల అంగళ్ళకు మాత్రమే మీరు ఎరువులు సప్లై చేశారు ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు. ఆ డిస్ట్రిబ్యూటర్లు అంత ధైర్యంగా చేస్తున్నారంటే అధికారుల యొక్క అండ ఉంది. అధికారుల యొక్క అండ ఉంది అంటే ప్రజాప్రతినిధులు వారందరికీ కూడా కలిసే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీ మంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు కూడా నీకు కూడా ఆ సొమ్ము అందిందని మేము చెప్తూ ఉన్నాము. లేకుంటే ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది? వారి పైన చర్యలు తీసుకుండా ఎరువులు కావాలని అడిగిన రైతాంగం పైన కానీ వారికి సపోర్ట్ చేసే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పెట్టిన వారిపైన కేసులు పెడతామంటే దీనిలో ఏమర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఈరోజు వస్తున్నాం, వీళ్ళని కాదు కేసులు పెట్టాల్సింది, మీ వాళ్ళపైన కేసులు పెట్టు, మీ మంత్రి గారిపైన కేసులు పెట్టు, మీ అధికారులపైన కేసు పెట్టు, వారికి ఎవరికి సంబంధాలు ఉన్నాయో ఆ ప్రజాప్రతినిధులపైన కేసులు పెట్టు. అంతేగాని నువ్వు మా పైన కాదు నువ్వు కేసులు పెట్టాల్సింది, మీ వాళ్ళ వల్లే ఇది రోజు ఇవన్నీ కూడా అయింది అని చెప్పి నేను చెప్తున్నాను. ఓ దిక్కు అనేది కూడా నేచర్ అనేది కూడా చిన్న చూపు చూస్తే అధికారంలో ఉండేవారు మీరు, మీ వలన ఈ పరిస్థితి కూడా ఉంది తప్ప మరొకటి కాదు రైతులపై యొక్క పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తున్నాను. అందుకోసమే రైతాంగం అంతా కూడా 9వ తేదీ తప్పకుండా కూడా అందరూ కూడా రైతాంగం కూడా ర్యాలీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ర్యాలీలు జరుగుతూ ఉందో అందరు రావాలని చెప్పేసి కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో పాల్గొనాలని చెప్పేసి రైతాంగానికి కూడా జిల్లాలో ఉండే రైతాంగానికి అంతా కూడా మేము పిలిపిస్తాం.